వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడంతో రైతాంగం అంతా రోడ్లపైన మొక్కజొన్నలు ఆరపోసి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో సుమారు 50,000 ఎకరాల్లో మొక్కజొన్న అంతర పంటగా అదేవిధంగా పసుపులో ఇతర పంటలుగా మొక్కజొన్న పండిస్తున్న రైతాంగానికి ఎకరానికి 20 క్వింటాల వరకు మొక్కజొన్న దిగుబడి వస్తుంది. రైతులకు సకాలంలో కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మొక్కజొన్నలు తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది. ఓవైపు ప్రభుత్వం కొనుగోలు చేయక మరోవైపు వ్యాపారుల దళారులకు 21,100 క్వింటాలు చొప్పున రైతులు అమ్ముకున్న పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల ద్వారా 2,400 రూపాయలకు క్వింటాలు కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు నడవడం లేదని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొంది. మన నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలంలో ఉన్నాం. జక్రాన్పల్లి మండలంలో ఇప్పటికే సికింద్రాపూర్ అదేవిధంగా అర్గుల్, నారాయణపేట్, లక్ష్మాపూర్, మున్పల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభించారు. ఇటీవల కాలంలో కొనుగోలు కేంద్రాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా పరిశీలించిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో వైపు కొనుగోలు కేంద్రాల వద్ద దానికి సంబంధించిన బస్తాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక్కడ రైతాంగం ఉన్నారు. పూర్తి స్థాయిలో రైతులకు ఏమేమి కష్టాలు ఉన్నాయి, అసలు మొక్కజొన్నకు సంబంధించిన మాయిచర్ ఎంత ఉండాలి, దానికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులను అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నీ పేరేం పేరు? నా పేరు గంగాధర్. ఎన్ని ఎకరాలు వేసినావు, ఏంది పరిస్థితి? 4 ఎకరాలు వేసిన మొక్కజొన్న. 4 ఎకరాలు అంటే దగ్గర దగ్గర ఎకరానికి 20-22 వస్తాయి. 12 రోజులు అవుతుంది. మరి ఏంది కొంటారా? ఇప్పటికి 16 మేసర్ వస్తుంది. మన 4 days బ్యాక్ చూసినా కానీ 60 వస్తుంది. ఇప్పుడు అంతే వస్తుంది. ఇప్పుడు కూడా మేసర్ వస్తలేదు. 12 అంటారు సొసైటీ వాళ్ళు. మరి రోజు చూసినా కానీ అంతే వస్తుంది మేసర్ కూడా. కుప్పపోతున్నాం కదా, చల్లగా అయ్యి మళ్ళీ అంతే మేసర్ వస్తుంది. వర్షాల ప్రాబ్లం వల్ల మళ్ళీ మొగులు కూడా వస్తుంది. బాగా బాధ ఉన్నది. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం 2,400 రూపాయలకు క్వింటాల్ చొప్పున కొనుగోలు చేయమన్నది. అసలు ఓవైపు మ్యాచర్ రాక మీరు ఇబ్బందులు పడుతున్నారు, మరోవైపు ఆకాశంలో మొగులు ఉండడం వల్ల చాలా నేర్పడం కుప్పలు చేయడమే పరిస్థితి అవుతుంది. ఎలా పరిస్థితి? 4 రోజులు 5 రోజుల నుంచి బాగా ఇట్లా మబ్బులు వస్తున్నాయి. ఊకే రోజు పొద్దున కుప్ప వలగొడుతున్నాం, సాయంత్రం కుప్పలు వేస్తున్నాం. రోజు అదే పరిస్థితి అవుతుంది. మాకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల మొక్కజొన్న పంట వేశారు, ఏంది పరిస్థితి? 3 ఎకరాలు వేసామండి మేము మొక్కజొన్న. ఇప్పుడు ఏం లేదన్నా దాదాపు 15 రోజులు అవుతుంది పట్టి. 15 రోజులు అవుతుంది. కుప్ప పోయమన్నారు సొసైటీ వాళ్ళు, ఇప్పటికి కూడా లేపుతలేరు. ఆ కుప్ప అంతే ఉంది. వర్షం పడుతుంది, నాంతున్నాయి. రోజు రావాలా, మళ్ళీ దాన్ని నేర్పాలా. మ్యాచర్ 14 అని చెప్పారు, 14 ఇస్తలేరు. మళ్ళీ 13 అన్నారు తెల్లారి వచ్చి. మళ్ళీ ఇప్పుడు 12 అంటారు. ఆ మ్యాచర్ 12 వస్తే మాకు దిగుబడి ఏడికి వెళ్ళి వస్తుంది, వెయిట్ ఏడికి వెళ్ళి వస్తుంది. వెయిట్ లాస్ ఎంత అవుతుంది మాకు? 12 కుప్ప వేసినామా, కుప్ప వేసినా కూడా లేపుతలేరు, అసలేరు. ఇప్పుడు మళ్ళీ వేరే కొనుగోలుదారులు రావాలన్నా కూడా వాళ్ళు 2,000 అడుగుతారు. ఆ 2,000 ఇద్దామన్నా కూడా ఆ కటింగ్ పైసలు, ఆ తరుగు, అవి అంటారు. ఈ గవర్నమెంట్కి అసలు ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఇక్కడ మహిళా రైతులు ఉన్నారు. ప్రధానంగా రైతులను అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని ఎకరాలు మొక్కజొన్న వేస్తారు, ఏంది అసలు పరిస్థితి? ఎన్ని ఎకరాలు వేస్తే ఏమవుతుందయ్యా? ఎంత వేసినా కిందికే పోయినట్లేదు మా బతుకు. ఎండినట్లే నానుతుంది. మళ్ళీ కొంచెం వెనక ముందు వరకల్లా నానైపోతున్నాయి, కొంచెం వెనక ముందు వరకల్లా నానైపోతున్నాయి. అది కొన్నోడు లేడు, ఇటు ఆవిడ వచ్చినోడు లేడు. ఎంతకంటే బాధపడాలో మాకు ఎంత కష్టమవుతుందో ఇక దేవుడికే గుర్తు. ఇక భూములు పోతమైతే లేవు, ఈ మొక్కలు అమ్ముడు పోతలేవు. ఏం చేయాలని చూసుడున్నది. అవి పండిన కాడికైనా జోకపోతే 10 రూపాయలు చేతికొస్తాయి కదా, అవి ఎత్తలేవు, ఇవి ఎత్తలేవు. ఇక గిట్లున్నది మా బాధలు. ఇక్కడ మరో మహిళా రైతున్నారు. మీరు ఎన్ని రోజులు అయింది మొక్కలు కోసి, ఏమైంది అసలు? ఈ రోడ్డు మీద ఆరబోసి ఎన్ని రోజులు అయింది? 10 రోజులు అవుతుంది. ఏంది కొంటలేరా? కొంటలేరు. ఎందుకు? ఆ మేచర్ వస్తలేదట. ఆ పలగొట్టుడు, కుప్ప వేసుడు, మొగులు రాగానే కుప్ప వేసుడు, పలగొట్టుడు, కుప్ప వేసుడు. 12 మేచర్ వస్తే లేపుతారట. ఆ కుప్ప పోయమన్నారు, కుప్ప పోసినాం. వర్షం వస్తే ఏంది పరిస్థితి? మళ్ళా 2 రోజులు ఆగుతాయి. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవచ్చు కదా. ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా అమ్ముకుంటాం? 2,400 ఇయ్యంగా గవర్నమెంట్ ప్రైవేట్ అమ్ముకుంటాం. ఎందుకు కొనరు మరి? కొనాలా? రైతుల పరిస్థితి చూడాలా? ఏంది
ఎన్ని రోజులు ఆగుతారు? చూసుకోవచ్చు. ప్రధానంగా రైతాంగం కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. 15 రోజులైంది మేము మొక్కజొన్న కోసి రోడ్డు పైన ఆరబోసినాం, కుప్పలు పోస్తున్న పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వము పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒకవైపు గన్ని బ్యాగు లేక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కొనుగోలు సెంటర్లో తమకు మేచర్ రాలేదని చెప్పి కొనుగోలు సెంటర్ నిర్వాహకులు ఇబ్బందులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. 12% మేచర్ ఉంటేనే కొంటాము, లేకుంటే కొనమని చెప్తున్నారు. ప్రభుత్వము 2400 రూపాయలు ఇచ్చే మొక్కజొన్న ధర అధికంగా ఉండడం వల్ల మేము మొక్కజొన్నను పూర్తిగా ప్రభుత్వానికే కొనుగోలు సెంటర్ ద్వారా అమ్మాలని నిర్ణయించుకున్నాం. కానీ ఇవి ఏదైతే మేచర్ లేదని చెప్పి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. త్వరితగతిన ఈ కొనుగోలు సెంటర్ల ద్వారా మొక్కలు కొనుగోలు చేస్తే మేము ఇతర పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ₹1-2 అధికంగా వస్తున్నాయని చెప్పి మేము ఆశపడుతున్నాం. కానీ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేయడం లేదని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.